హాయ్ అండి అందరికీ. నా పేరు వర్షిత. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ అండ్ యూట్యూబ్ ఛానల్. లాంగ్ వీడియో. నేను షార్ట్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. సో ఫస్ట్ టైం నేను వచ్చేసరికి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రాబోయేది శ్రావణ మాసం కదండి. దానికోసం నేను పసుపు కొమ్ములు నేను పౌడర్ చేయించాను అనమాట. సో ఈ పేజ్లో ఫస్ట్ వ్లాగ్ ఏంటంటే శ్రావణ మాసం మొదటి శుక్రవారం నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో చూపించిపోతున్నాను. సో నేనైతే ఫ్రైడే బిఫోర్ థర్స్డే నేను నైట్ దారిమందాలు అయ్యి క్లీన్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నా గురించి చెప్పాలి అంటే నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరు వీడియో చూస్తూ వినేయండి. సో నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అనమాట. నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఎందుకు రన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నాకు వచ్చేసరికి కాంప్లిమెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అలానే నేను పొగడ్తలకి పడిపోతున్నాను కాదు. సో నా నేచర్ ఏంటంటే ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మేము ఒక మిడిల్ క్లాస్ కదా. సో నేను ఎలా పెరిగాను అంటే మా మమ్మీ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మా స్టడీస్కి అది కోసం మా మమ్మీ వర్క్ చేసేవారు. సో నేనేంటంటే నేను ఒక 7th 8th క్లాస్కి వచ్చిన తర్వాత నేను ఇంట్లో మా మమ్మీ డ్యూటీ నుంచి రాబడికి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేదాన్ని అనమాట. సో అవి మా మమ్మీ చూసి నన్ను పొగిడేవాళ్ళు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట అప్పుడు మా మమ్మీ. సో నాకు ఆ హ్యాబిట్ అనేది అలా అప్పటి నుంచి అలవాటు అయిందనమాట. సో నేను ఏంటంటే ఎవరైనా ఏదైనా నేను చేస్తే ఆ పని బాగుంది, వావ్ మీ ఇంటి ముందు ముగ్గు చాలా బాగుంది, నువ్వు కర్రీ చాలా బాగా చేసావు, మీ ఇల్లు చాలా చూడడానికి అందంగా ఉంది. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఆఫ్టర్ మ్యారేజ్ నేను కూడా ఇంటిని చాలా అందంగా రెడీ చేసుకునేదాన్ని. మా వాళ్ళు కూడా అనేవాళ్ళు, నువ్వు చాలా బాగా ఉంచుకుంటావు ఇంటిని, నువ్వు చాలా బాగా రెడీ చేస్తావు అని చెప్పి అంటూ ఉంటే నాకు అవి నచ్చేవన్నమాట. సో నేనేంటంటే యూట్యూబ్ అందుకే ఓపెన్ చేశాను అనమాట, ఈ పేజ్. సో నాకు నా పేజ్ అనేది రీచ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ నాకు బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్. నా వర్క్ కానీ నా వీడియోస్ కానీ ఏమైనా నచ్చితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, చాలానే చెప్పాను. మీ రిమైనింగ్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకే, బై ద వే, సో ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను థర్స్డే నైట్ అనమాట. సో ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంటి ముందు పసుపు కుంకుమలతో ముగ్గేసుకున్నాను. నాకు పర్సనల్గా ఇంటిలో పూజ చేసుకోవడం, ఇల్లుని ఆర్గనైజ్ చేసుకోవడం నాకు చాలా చాలా ఇష్టం. సో నేను ఆన్ రికార్డే కాదు, ఆఫ్ రికార్డ్ బిఫోర్ కూడా నేను ఎప్పుడు కూడా ఇంటిని ఇలాగే చాలా ఆర్గనైజ్ చేసుకునేదాన్ని. చెప్పాలంటే నాకు యాస్థెటిక్ అంటే చాలా పిచ్చి. సో యూనిక్గా ఏదైనా ఉంటే ఆ ప్రోడక్ట్ అనేది నేను కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాను అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను రానున్న వీడియోస్లో. సో నేనైతే థర్స్డే నైట్ నేను ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. మాది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్. సో కింద ఫ్లోర్స్ స్టెప్స్కి కూడా వాష్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ముగ్గు ఇలా వచ్చింది. మీకు నచ్చితే కమెంట్ చేయండి. టైం అయితే నైట్ 11 అయ్యింది. నేను అదంతా కంప్లీట్ చేసే టైంకి ఇంట్లో గ్యాస్ స్టవ్ అది క్లీన్ చేయబోడికి 12 కూడా అయిపోయిందనమాట. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అనమాట. అరౌండ్ 5:30 అట్లా అయింది. నేను అప్పుడే లేచాను, నైట్ లేట్ అయింది కాబట్టి. 5:30కి లేచి ఫ్రెష్ అయ్యి కొంచెం మన హౌస్ క్లీన్ చేయడానికి నాకు సుప్రభాతం లేనిదే డే స్టార్ట్ అవ్వదు. సో సుప్రభాతం పెట్టుకుంటూ మార్నింగ్ వర్క్స్ అనేవి చేసేసాను అన్నమాట. ఓకే, సుప్రభాతం వింటూ నేనైతే ఇంట్లో వర్క్స్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను. సో ఈరోజు ఫ్రైడే నేను అమ్మవారికి చక్కెర పొంగలి చేద్దాం అనుకున్నాను. లిటరలీ
నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు చక్కెర పొంగలి చేయలేదు. పరమాన్నం, పాయసం చేసేదాన్ని ఎప్పుడు కూడా. నాకు రాదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో, నేను యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా సింపుల్‌గా చేసేసారు చక్కెర పొంగలి. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చక్కెర పొంగలి చేద్దాం అనుకున్నాను. సో, నేను గ్యాస్ స్టవ్ అయితే నేను నైటే క్లీన్ చేసేసుకున్నాను. దానికోసం ఫస్ట్ గ్యాస్కి పూజ చేసేసి స్వస్తిక్ అనేది కిచెన్లో వేసుకున్నాను. నేను ఎవ్రీ ఫ్రైడే నేను ఇట్లానే చేస్తాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను, బట్టలు కూడా పెట్టుకుంటాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కదా, వాయిస్ ఓవర్ కూడా కొంచెం ఏమైనా ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. రాను రాను నాకు అలవాటు అయిపోతుంది, నేను కూడా సీనియర్ అయిపోతాను. ఓకే, ఇప్పుడు నేను చక్కెర పొంగలి కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా నా కోసం మళ్ళీ చెప్పుకుందాం. లైక్ నేను చాలా లేజీ. ఇదేంటి ఫస్ట్లో చాలా పనులు చేసేసేది కాంప్లిమెంట్స్ కోసం అని చెప్పింది అని అనుకోవచ్చు. కానీ నేను 2 సైడ్స్ ఉంటాయన్నమాట. అంటే లైక్ మన కాయిన్కి డబుల్ ఫేసెస్ ఎలా ఉంటాయి, నాకు కూడా అలా డబుల్ ఫేసెస్ ఉంటాయి అన్నమాట. చేస్తే అన్ని పనులు చేసేస్తా, లేదంటే ఏది ముట్టుకను. సో, మా మమ్మీ అనేది అలా అనేది, ఇలా కూడా అనేది, నీకెవ్వడు వస్తాడు కానీ అయిపోయాడే అని. ఎందుకంటే చేస్తే ఇల్లంతా నీట్గా చేసేస్తా, లేదంటే అసలు ఆ పనే ముట్టుకోను నేను. ఆ టైప్ అన్నమాట. చాలా ఫన్నీ కదా. మేబీ చాలానే అమ్మాయిలు ఇలానే ఉంటారు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. సో, నేను ఎప్పుడూ కూడా మా ఇంట్లో పూజ అనేది చేసేదాన్ని కాదు. మా మమ్మీకి నాకు దానికోసం యుద్ధం అయిపోయేది. అసలు ఆడపిల్లమైన నువ్వు కనీసం ఒక పూజ చేయవు, ఒక గుడికి వెళ్ళవు, ఏంటి అనేది. బట్ సి, ఆఫ్టర్ మ్యారేజ్ పూజలు, పునస్కారాలు, ప్రసాదాలు, నైవేద్యాలు, పిల్లలు. ఓ మై గాడ్, ఆఫ్టర్ మ్యారేజ్ లైఫే వేరు కదా. ఇలా మాట్లాడుతుంటే పోతుంటే ఇంకా చాలా చాలా చాప్టర్స్ ఉన్నాయి నా లైఫ్లో, చెప్తూ వస్తాను. సో, నేనైతే ఓకే, ఇప్పుడైతే మనం లైవ్లోకి వచ్చేద్దాం. అమ్మవారి ఫోటోకి నేను అలంకరణ అది ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. అది నేను ఆన్ రికార్డ్ చేయలేదు. అండ్ నేను తమలపాకులతో నేనే లోటస్లా చేశాను అనమాట. అందులో నేను అమ్మవారిని కూర్చోబెట్టాను. చూడడానికి చాలా అందంగా ఉంది కదా. సో, నేను ఆ వీడియో రికార్డ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఆ తమలపాకులో అమ్మవారు చాలా నిండుగా కనిపించారు కదా. ఓకే, మీరు కూడా, నా పూజ అయితే అయిపోయింది, మీరు కూడా ఒకసారి చూసి అమ్మవారికి దండం పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను. సో, ఇకపై నా వీడియోస్ నచ్చితే నేను ఫుల్ వీడియోస్ అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శ్రావణ మాస శుక్రవారం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.